జడ్జిమెంట్గా మనం చూడాలి. ఆయన ఏమంటాడు, అమెండ్మెంట్ టు ది కాన్స్టిట్యూషన్ విత్ రెఫరెన్స్ టు ద కేస్ లాస్ అని ఒక పాయింట్ చెప్పాడు. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కమిషన్స్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ, ది రామిఫికేషన్ ఆఫ్ రిజర్వేషన్స్, క్యాస్ట్లెస్ సొసైటీ, క్యాస్ట్ సిస్టమ్ విజావిస్ వర్ణ సిస్టమ్ అని చెప్పాడు. రిజర్వేషన్స్ ఓన్లీ మీడియం ఆఫ్ ఫెసిలిటీ అండ్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ రివైవ్స్ ఆఫ్ క్యాస్టిజం అని చెప్పాడు. మీరు ఈ మధ్యకాలంలో చూస్తున్నారు కదా మిత్రులారా, ఆర్ఎస్ఎస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మీరు ఈ జడ్జిమెంట్ మొత్తం సారాంశం కనుక చూస్తే, టోటల్ సారాంశం కనుక చూస్తే, ఆర్ఎస్ఎస్ ఈ మధ్యకాలంలో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. కుల వ్యవస్థ మనల్ని అందరినీ కాపాడుతున్నది, కుల వ్యవస్థ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నది, కుల వ్యవస్థ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది, కుల వ్యవస్థ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది, ప్రజాస్వామిక విలువల్ని కాపాడుతుంది, ఈ దేశ సాంస్కృతిక విలువల్ని కాపాడుతుంది, ఈ దేశ వర్ణ ధర్మాన్ని కాపాడుతుంది అని చెప్పేసి ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఏవైతే చెప్పాడో, మీకు ఈ జడ్జిమెంట్ చదివితే పంకజ్ మిట్టల్ జడ్జిమెంట్ కనుక చదివితే సేమ్ సారాంశం ఉంటుంది అందులో. మీరు ఒకసారి పంకజ్ మిట్టల్ జడ్జిమెంట్ అందరు చదువుకునేలా కాబట్టి, మిగతా వాళ్ళు ఇంత పూర్తి స్థాయిలో ఆ రకంగా వర్ణ సిస్టమ్ని ఫ్రేజ్ చేయలేదు, కానీ పంకజ్ మిట్టల్ మాత్రము ఈ వర్ణ సిస్టమ్ ఎంత గొప్పదో, కుల వ్యవస్థ ఎంత గొప్పదో ఇందులో చెప్తాడు మనకు. తర్వాత మీకు బేలా త్రివేది అనే ఒక లేడీ, ఈ 7 జడ్జీలలో ఆమె ఒక్కటి మాత్రమే కాన్స్టిట్యూషన్ బేస్గా వాస్తవాలు మాట్లాడింది. అది మాదిగలకు అనుకూలమా, మాలకు వ్యతిరేకమా, లేకపోతే ఇంకోరికి అనుకూలంగా ఇంకో వ్యతిరేకమా నేను మాట్లాడట్లేదు. భారత రాజ్యాంగం ఏం చెప్తుంది, 341 అనేది ఏం చెప్తుంది, 341 రాష్ట్రాలకు అధికారం లేదనే అంశాన్ని ఏ రకంగా చెప్పింది, 341 యొక్క అసలు లక్ష్యం ఏంది, ఏ కారణం చేత భారత రాజ్యాంగం రూపొందించారు 341ని, ఆ 341కు ద్వారా కొన్ని కులాలను కలపడం కానీ, కొన్ని కులాలను తీసేయడం కానీ, ఈ అంటరాని కులాలకు సంబంధించి ఏవైతే అంశాలు ఉన్నాయో దానికి సంబంధించి ఆమె చాలా విపులంగా దీంట్లో చర్చించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలకు 341ని సవరించే అధికారం లేదు. నేను ఒకటే సూటిగా ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ గారికి ఒక ప్రశ్న, ఎందుకంటే వారే ఈ ఎంఆర్పిఎస్కు ఐకాన్. ఏది ఎవరు వద్దన్నా, ఎవరు కాదన్నా, ఎవరు లేదన్నా ఒక వాస్తవాన్ని ఒప్పుకోవాల్సింది ఏంటంటే, ఆయన కూడా క్లెయిమ్ చేసుకుంటూ ఉండాలి. అంటే అందరూ ఉన్నారు కానీ క్లెయిమ్ చేసుకుంటుంది మాత్రం ఆయనే. కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే, మేము 341 సవరిస్తాం, పార్లమెంట్లో చట్టాన్ని తీసుకొస్తాం అని గత 30 ఏళ్ళుగా, ఇవాళ కాదు, గత 30 ఏళ్ళుగా 341 సవరించి పార్లమెంట్లో చట్టం చేస్తామని ఎవ్రీ టైం పార్లమెంటు సమావేశాలు జరిగినప్పుడల్లా చలో ఢిల్లీ ప్రోగ్రాంలు ఇట్లా చేసుకుంటూ, ఆయనతో పాటు ఇంకా ఫ్యాక్షన్ గ్రూపులు ఎన్నైనా అన్ని గ్రూపులు కూడా చలో పార్లమెంట్ పిలిపించాయి. మరి 341 సవరణ ఎందుకు జరగలేదు, పార్లమెంటులో చట్టం ఎందుకు రాలేదు, ఇది కృపాకర్ గారికి కూడా నేను వేయదలుచుకున్నా, ఎందుకంటే ఆయన కూడా ఫౌండర్ సెక్రటరీ దానికి. నాకు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇగో బాబు, ఇగో ఫోన్ తీసుకో, ఇక్కడ ప్రెస్ మీట్ జరిగింది, మొదటి ప్రెస్ మీట్ జరిగింది, ఇక్కడ మీట్ ది ప్రెస్ జరిగింది. మీట్ ది ప్రెస్ జరిగిన తర్వాత మందకృష్ణ గారు విజయోత్సవ ర్యాలీలతో పెద్ద ఎత్తున వచ్చిన తర్వాత మీట్ ది ప్రెస్ ఇక్కడ జరిగింది. ఆ విజయోత్సవ ర్యాలీ తర్వాత వచ్చి ఆయన మీట్ ది ప్రెస్లో ఏమని మాట్లాడతాడంటే, 30 ఏళ్ల తర్వాత నాకు తెలిసిన అంశం ఏంటంటే, బీసీ లాగా ఏబిసిడి ఎస్సీలో కూడా చేయాలి, బీసీ లాగా ఏబిసిడిని ఎస్సీ లాగా కూడా చేయాలి అనే, మేము 30 ఏళ్ల క్రితము బీసీలు చేసినట్టు ఎస్సీలకు ఎందుకు చేయకూడదు, చేస్తే తప్పేంది, వాళ్ళకి అయింది కదా మాకెందుకు కావద్దు అని మేము ఉద్యమం మొదలుపెట్టినా అప్పుడు మాకు గింత తతంగా ఉంటుందని తెలియదు అన్నాడు. ఈ 341 సవరించాలి, దానికి 2/3 మెజార్టీ లోక్సభలో ఉండాలి,
50% పైగా రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానాలు చేయాలి, అప్పుడే 341 సవరణ సాధ్యమవుతుంది, అప్పుడే చట్టం అవుతుంది అనే విషయాలు మాకు ఏం తెలియదు. మాకు తెలిసింది ఒకటే, బీసీలకు ఏబిసిడీలు చేస్తే ఎట్లయితే బీసీలో ఉన్న కులాలు ఎవరికైతే అవకాశాలు రాలేదో, అవకాశాలు రాని కులాలకు ఎట్లయితే అవకాశాలు రావాలని ఏబిసిడి చేసిండ్రో, ఏబిసిడి జరిగిందో అట్లనే మాకు కూడా కావాలి. వెనుకబడ్డ మాదిగలము లేదా ఇంకా ఉపకులాలు, లేదా నేను ఉపకులాలు అనే మాట మాట్లాడాను కానీ అనుబంధ కులాలు కొంచెం విపులంగా నేను మాట్లాడాల్సుకునే ఈ సందర్భంగా దయచేసి మీరు కొంచెం నాకు ఎక్కువ సమయం తీసుకుంటా సార్, ఒక 20 minutes అట్లా తీసుకుంటా, మిగతా వాళ్ళకి మళ్ళీ ఇద్దాం అవకాశం. ఎందుకంటే ఒక న్యాయ ప్రొఫెసర్గా నేను ఉన్నాను కాబట్టి, నేను మొదటి నుండి ఆ ఉద్యమంలో ఉన్నాను కాబట్టి, గల్లీ నుండి ఢిల్లీ వరకు కూడా నేను కూడా పార్టిసిపేట్ అయ్యాను కాబట్టి, నేను కూడా నా టైము, టాలెంట్, ట్రెజర్ ఇచ్చాను కాబట్టి, నా బాధ్యత కూడా ఇవాళ ఉంది కాబట్టి, నా రోల్ కూడా ఉంది కాబట్టి, నేను వర్గీకరణ అంశాన్ని ఒకవేళ చేస్తే పూర్తి స్థాయిలో పరిష్కారం జరగాలి. ఏది? పార్లమెంట్ చట్టం ద్వారా, లేదా 341 సవరణ ద్వారా జరగాలి. నేను చెప్పినట్టుగా 371D ప్రకారంగా జరగాలి. అది కూడా శాశ్వత పరిష్కారమే. నేను మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్న ఈ అంశాలని రెండే పర్మనెంట్ సొల్యూషన్స్ అన్న వర్గీకరణ చేయాలంటే. ఒకటి 341 సవరించడం పర్మనెంట్ సొల్యూషన్, అది దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే మనం వర్గీకరణ చేసుకోవాలనుకుంటే, ఓన్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసుకోవాలనుకుంటే వీటితో సంబంధం లేదు, కేవలము 3 రోజులలో అయిపోతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక క్యాబినెట్లో కూర్చొని డిసిషన్ తీసుకోవాలి, 371 సవరించండి. దాన్ని ఎవరికి రాయాలి? లేక ప్రధానమంత్రికి లేఖ రాయాలి. ఆ ప్రధానమంత్రి కూడా క్యాబినెట్ కూర్చొని డిసిషన్ తీసుకుని ప్రెసిడెంట్కి లేఖ రాయాలి. ఏమని? మేము ఇట్లా 371Dలో విద్యా ఉద్యోగ రంగాల్లో ఏబిసిడి చేయండి ఎస్సీలకు అని చెప్పేసి ఈయన లేఖ రాస్తే వాళ్ళు ఆమోదించి దాన్ని ప్రెసిడెంట్కు పంపాలి. ప్రెసిడెంట్ దానిలో సవరించి ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఇది ఒక 3 days ప్రక్రియ, 3 రోజుల ప్రక్రియ, 3 రోజుల ప్రక్రియ. మళ్ళీ 370D రద్దు చేసారు కదా 3 రోజులలో, ఒకటే రోజులో నాకు తెలిసి నైటే తెల్లారి వరకు అయిపోయింది రద్దు అయింది. 370 రద్దు కావడానికి రాత్రే తెల్లారి వరకు వచ్చేసింది, జియో వచ్చేసింది, 370 రద్దు అయినట్టుగా గెజిట్లో గెజిట్ పబ్లిష్ అయిపోయింది. రాత్రి 2 మొదలు పెడితే తెల్లారి వరకు అయిపోయింది. 1 గంటనో 2 గంటల రాత్రికో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమె సంతకం పెట్టింది, రాత్రి 3 గంటలకు అనుకుంటా. అంటే అంత పెద్ద అంతర్జాతీయ సమస్య, అది అంత పెద్ద అంతర్జాతీయ సమస్య. జమ్మూ కాశ్మీర్ సమస్య 370ని రద్దు చేయడం అంటే మామూలు విషయం కాదు. అది అంత పెద్ద అంతర్జాతీయ సమస్యను మీరు రాత్రి తెల్లారి వరకే పరిష్కరించారు, అవునా కాదా? మరి మా చిన్న సమస్య ఇది, చాలా చిన్న సమస్య. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వరకు అయితే చాలా చిన్న సమస్య ఇది. ఒకవేళ మీరు దేశవ్యాప్తంగా చేయాలనుకున్నా కూడా చిన్న సమస్యనే. ఒకవేళ మీకు ఎందుకంటే 2/3 మెజారిటీ లోక్సభలో ఉంది, రాజ్యసభలో ఉంది, మీకు దాదాపుగా more than 50% రాష్ట్రాలలో మీకు ఆల్రెడీ మీ ప్రభుత్వాలే ఉన్నాయి. ఎక్కడ కర్ణాటక అండ్ తెలంగాణ తప్ప, హర్యానా కూడా మూడు రాష్ట్రాలు తప్ప 28 రాష్ట్రాలలో 25 రాష్ట్రాలలో మీరే ఉన్నారు కదా, మీరు మీ అనుబంధ పార్టీలే ఉన్నాయి కదా. ఒకవేళ చేయాలనుకుంటే మీరు కూడా చేయొచ్చు కదా. మరి మీరు ఎందుకు చేయలే? పర్మనెంట్ సొల్యూషన్ మీరు ఎందుకు ఇవ్వలేదు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. వర్గీకరణ సమస్య కొండను తవ్వి ఎలకను పట్టింది సుప్రీంకోర్టు. ఇన్ని 565 పేజీల జడ్జిమెంటు కొండను తవ్వి ఎలకను పట్టింది, అంతే. అదట మొత్తం సమస్య పరిష్కారం అయిపోయిందంటే విజయోత్సవాలు, ర్యాలీలు, మాదిగలు మళ్ళా మోసము, మాలల మీద మళ్ళా దండయాత్ర, మాలల మీద మాదిగలు విజయం సాధించారు, నిజాం మీద ఏదో హిందువులు విజయం సాధించినట్టుగా మొత్తం సాధించేసారు. విజయోత్సవ ర్యాలీలు, కథా కార్ఖానా. ఇవాళ ఎవరిని మోసం చేయడానికి విజయోత్సవ ర్యాలీలు? ఏం జరిగిందని ఈ చట్టం ద్వారా, ఈ జడ్జిమెంట్ ద్వారా పూర్తి స్థాయిలో ఏం న్యాయం జరిగిందని
విజయోత్సవ ర్యాలీలు 30 ఏళ్ళ తర్వాత 3 రోజులలో సమస్య పరిష్కారం అయ్యేదాన్ని 30 ఏళ్ళ దాకా ఎందుకు మీరు పొడిగించిండ్రు? దానికి ఎవరు బాధ్యులు? దానికి ఎవరు బాధ్యులు? 30 ఏళ్ళ తర్వాత మాకు తెలియదు అంటే ఒప్పుకుంటే, మాకు తెలియదు ఏబిసిడీలు బీసీలో ఉన్నట్టుగా ఎస్సీలో కూడా చేస్తారు కావచ్చు, చేస్తారనే ఉద్యమంతో మేము ఉద్యమం స్టార్ట్ చేసినామంటే ఈ 30 ఏళ్ళల్లో అమరులైన వాళ్ళు లక్షలాది జీవితాలు, వేలాది మంది, వేల కోట్ల రూపాయల, మన లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ మనకు రాలేదు, లక్షలాది ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు రాలేదు, అలాగే ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మన వాటా రాలేదు, అన్ని రంగాల్లో మన వాటా 30 ఏళ్ళుగా కోల్పోయాము. చివరికి ఒక డైరెక్టర్ ఎస్సీ ఎస్టీ సెల్గా నేను 3 ఏళ్ళు పనిచేస్తే 13,000 ఉద్యోగాలు మీరు బ్యాక్లాగ్ వర్గీకరణ అయ్యేదాకా నింపొద్దని చెప్పడం వల్ల ఆ బ్యాక్లాగ్ పోస్టులు కాస్త వాళ్ళు జనరల్గా కన్వర్ట్ చేసుకొని 13,000 ఉద్యోగాలు పోయినాయి. అట్లా దేశవ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 150,000 ఉద్యోగాలు కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. 150,000 ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాలు. మరి ఎందుకు ఒక్కటి నింపలేదు? మీరు వర్గీకరణ అయ్యేదాకా ఈరోజు కూడా నిన్నగాక మొన్న ఆయన ముఖ్యమంత్రి దగ్గర పోయి ఏమని అంటాడు, వర్గీకరణ అయ్యేదాకా నువ్వు గ్రూప్ 1 గ్రూప్ 2 నింపద్దు అంటాడు. అంతనా కూడా ఇప్పుడే తీర్పు వచ్చిన కన్నా నేను చెప్పేది ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయిపోయి అయినాక మళ్ళీ ఇప్పుడు కూడా ఏందట, నువ్వు అట్లనే ఆపి వర్గీకరణ అయిన తర్వాతనే నువ్వు వాటిని నింపాలంటాడు. అంటే ఇవన్నీ ఎవరిని మోసం చేయడానికి జరుగుతున్న డైలాగులు, కుట్రలు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ క్లియర్గా చెప్పింది, 3 కీలకమైన అంశాలు చెప్పింది. ఒకటి, 341తో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవచ్చు, చెయ్యాలి అని చెప్పలేదు, చేసుకోవచ్చు. అది కూడా దేని మీద ఆధారంగా చేసుకోవచ్చు అని చెప్పింది, ఎంపరికల్ డాటా, ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్. ఎంపరికల్ డాటా అంటే లేటెస్ట్ క్యాస్ట్ సర్వే తీసుకొని దాంట్లో సోషల్, ఎకనామికల్గా, అలాగే ఉద్యోగ రంగంలో అన్ని రంగాల్లో ఎవరెవరు ఎంత వెనుకబడ్డారు, వాళ్ళ పర్సంటేజ్ ఎంత అనే డాటా, ఎంపరికల్ డాటా తీసుకొని అప్పుడు ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ తీసుకోమన్నాడు. అందులో కూడా ఏంటిది ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంటు? క్రిమీ లేయర్. కులాలు, కుటుంబాలు, క్రిమీ లేయరు. కులాలు, కుటుంబాలు, తర్వాత మళ్ళీ 4 జడ్జెస్ ఏం చెప్పారు, ఒపీనియనే అయినా కూడా. ఎప్పుడు ఒపీనియన్ ఉండేయండి, గుర్తుపెట్టుకోండి. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్లలో ఒపీనియన్ ఉండవు, అది జడ్జిమెంటే. అమలవుతుందా కాదా అనేది తర్వాత ముచ్చట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తారా కాదా అనేది వాళ్ళ ఛాయిస్. ఎందుకంటే కంపల్సరీ చేయమని చెప్పేసి ఇక్కడ తీర్పులో చెప్పలేదు. 100% ఇది కరెక్ట్, దిస్ ఇస్ కరెక్ట్. సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా ఒపీనియన్లు ఇవ్వదు, లేదు, అధికారమే లేదు. ఒపీనియన్ ఇచ్చిరు అని మాట్లాడుతున్నారు కొంతమంది. జడ్జిమెంటే ఇస్తుంది, ఒపీనియన్లు ఉండవు. అన్న 4 అంటే మెజారిటీ కదా. క్రిమీ లేయరు భారత రాజ్యాంగ నిర్మాణ సభే ఒప్పుకోలేదు. భారత రాజ్యాంగ నిర్మాణ సభే ఒప్పుకోలేదు క్రిమీ లేయర్ను. ఎస్సీ ఎస్టీలకు అంటరానితనం ఉన్నంత కాలం క్రిమీ లేయరు పెట్టే అధికారం కేంద్ర ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. ఆగస్టు 1వ తారీఖు జడ్జిమెంట్ కంటే ముందు అన్ని జడ్జిమెంట్లు, ఇంద్రశాని కేసు అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రామినెంట్ జడ్జిమెంట్ 1992. దాంట్లో క్రిమీ లేయర్ ఎస్సీ ఎస్టీలకు వర్తించదు అని చెప్పి స్పష్టంగా చెప్పింది. ఇంకా అనేక కేసులలో కూడా చెప్పింది సుప్రీంకోర్టు. ఇవాళ ఒక ఆగస్టు 1 జడ్జిమెంట్లో మాత్రమే ఎస్సీ ఎస్టీలకు క్రిమీ లేయర్ వర్తిస్తుంది అని చెప్పింది. ఆ రకంగా ఇవాళ సుప్రీంకోర్టు రాజ్యాంగ నిర్మాణ సభ కంటే పెద్దదా, పార్లమెంట్ కంటే పెద్దదా? ప్రధానమంత్రి ఏమన్నాడు, మేము దాన్ని ఒప్పుకోమన్నాడు. ఒకవైపు ఏమో ఆయన వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్లు దాఖలు చేస్తాడు. మరి నువ్వు వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ దాఖలు ఇచ్చినవి దళిత క్రైస్తవులకు అనుకూలంగా ఎందుకు ఇవ్వలేదు? అఫిడవిట్ ఎందుకు ఇవ్వలేదు? వ్యతిరేకిస్తే ఎందుకు అఫిడవిట్ ఇచ్చిన అదే సుప్రీంకోర్టుకు?
ఏంటి ప్రాబ్లం? నీకున్న ప్రాబ్లం ఏంటి? వాట్ ఈస్ ద ప్రాబ్లం? దళిత క్రైస్తవులు కూడా అంటరాని వాళ్ళే కదా, వాళ్ళు కూడా సఫరర్సే కదా, వాళ్ళు కులం సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళు ఇవాళ అనేక రకాల అణచివేత గురవుతున్నారు కదా, అందులో 80% మాదిగోళ్ళే ఉన్నారు కదా, అవునా? మాదిగలలో అయితే 85% క్రైస్తవులే ఉన్నారు కదా. నేను విశాఖపట్నంలో మీటింగ్ పెట్టినప్పుడు అంత క్రైస్తవులని చేతులు ఎత్తారు కదా వచ్చిన వాళ్ళంతా. నేను గుంటూరులో మీటింగ్ పెడితే అంత క్రైస్తవులని చేతులు ఎత్తారు కదా. లేకపోతే మనం తమ్ముడు ఎక్కడ ఉన్నాడు నిజాం చంద్రబోస్, మనం అక్కడ విజయవాడలో మీటింగ్ పెడితే మాదిగ సభ మీటింగ్ పెడితే ఎంతమంది క్రైస్తవులు ఉన్నారంటే ఎంతమంది చేతులు ఎత్తారు తమ్మి? మొత్తం మాదిగ సంఘం మీటింగ్లలో కూడా 80% to 90% చేతులు ఎత్తారు మీ క్రైస్తవులమని. మరి వర్గీకరణ చట్టం మీకు వాళ్ళకి వర్తిస్తుందా? ఈ క్రైస్తవులకి అసలు రిజర్వేషన్ వర్తిస్తుందా వాళ్ళకి? మరి వర్తించినప్పుడు నువ్వు ఎవరి కోసం తెచ్చినావు? హిందూ మాదిగలు హిందూ మాదిగలు ఎంతమంది ఉన్నారు? పర్సెంటేజీ 20% కూడా లేరు వాళ్ళు, 20% కూడా లేరు వాళ్ళు. మరి 20% లేని వాళ్ళ కోసం ఇప్పుడు 20 ఏళ్ళుగా కొట్లాడి ఇవాళ అంత మాల మాదిగలని ఇవాళ దొంగలుగా, ద్రోహులుగా, మనవాదులుగా మాలల్ని చిత్రీకరించి ఇవాళ మనవాదులని వాళ్ళ మీద ముద్ర వేసి బ్రాహ్మణులు ఈ రోజు వరకు కూడా, నేను నా ఆర్టికల్ ఎక్కడ ఉంది సార్, అది ఈ రోజు వరకు కూడా బ్రాహ్మణులు ఎంత పర్సెంట్ ఉన్నారు? దగ్గర 3% జనాభా ఉంటే వాళ్ళు ఈ దేశ జనాభాలో ఉంటే వాళ్ళ పర్సెంటేజ్లు ఎంత ఉన్నాయంటే ఇప్పటికీ సుప్రీంకోర్టులో 63% 83% ఉన్నారు వాళ్ళు. ఇప్పటికీ వాళ్ళు అన్ని రంగాల్లో 80, 60, 90% దాకా ఉంటే వాళ్ళు దోపిడీదారులు కాదట, అగ్రవర్ణాలు దోపిడీదారులు కాదట. మొత్తం ఈ వ్యవస్థనంతా కూడా వాళ్ళు ఇవాళ కంప్లీట్గా వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటే వాళ్ళు దోపిడీదారులు కాదట. అణచివేస్తే అంటరానితనాన్ని మన మీద నెత్తి మీద వేసి వేల సంవత్సరాలుగా మనల్ని మనుషులుగా చూడడం వల్ల దోపిడీదారులు కాదట. ఎవరు దోపిడీదారులట? ఎవరు దొబ్బి తిన్నారట? మాలలు దోపిడీదారులు, మాలలు దొబ్బి తిన్నారు, మాలలు మనవాదులు. ఇట్లాంటి డైలాగులు నేనైతే ఒప్పుకోనండి, నేను ఒప్పుకోను. దయచేసి మిత్రులారా, నేనైతే ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోనంటున్నానంటే ఈ మాట, మాలలు ఎప్పుడు పాలకులు కాదు. అసలు ఇప్పటికీ మాలలు ఎవరన్నా ఒకరన్నా ఉన్నారా అండి మంత్రిగా? మాల ఉపకులం ఉన్నాడు, మాదిగ ఉపకులం మంత్రిగా ఉన్నారు. ఎప్పుడైనా చూసారా? కనీసం తెలుగుదేశం పార్టీలో చూసిరా మంత్రులు? కాంగ్రెస్ పార్టీలో చూసిరా మంత్రులుగా? బీఆర్ఎస్ పార్టీలో చూసిరా? ఇప్పుడు ఆయన రాజా ఉంటే 4 రోజుల నుండి తని ధర్మేశారు మళ్ళీ ఆయనను. అప్పుడప్పుడు ఉన్నారు ఉపకులాలే ఇవాళ కీలకంగానే ఉన్నాయి. దాంట్లో ఎస్సీలలో మెజారిటీ మాదిగలకు అవకాశం ఇవ్వాలి ఈ ప్రభుత్వాలు, మాలకు అవకాశాలు ఇవ్వాలి. ఇచ్చారా? ఈ కమిటీ అధ్యయన కమిటీ వేసారండి దాని మీద. దాంట్లో ఉన్నారా ఎవరన్నా మాదిగలు ఉన్నారా? మాలలు ఉన్నారా? లేరు. మాలలు లేరు, నా మాదిగలు లేరు అధ్యయన కమిటీలా. మరి ఎవరు ఇవ్వాలి రిపోర్టు? మిత్రులారా ఒక్క నిమిషం. ఇప్పుడు ఏమైందంటే మిత్రులారా, మాలలు కానీ మాదిగలు కానీ అసలు ఈ వర్గీకరణ సమస్య నా తెలంగాణ మాలలది కాదు, నా మాదిగలది కాదు. మీరు ఇది కూడా చెప్పాల్సుకున్నా మీకు. మా తెలంగాణ మాలలది కాదు, మా మాదిగలది కాదు ఇది. కానీ నాయకులు ఎవరు? భుజాన మోస్తున్నది ఎవరు? మా తెలంగాణ మాలళ్ళు, మా తెలంగాణ మాదిగోళ్ళు. మా తెలంగాణ మాదిగోడు నాయకుడు, మా తెలంగాణ మాలోడు నాయకుడు. ఒక ఆయన ఏమో రిక్ష దొక్కిండు, మనం అప్పట్లో చెప్పుకుంటాడు, ఆయన ఇంటర్వ్యూలలో చెప్పుకుంటాడు. ఒక ఆయనేమో తాపీ మేస్త్రి పనిచేసిన ఆయన మాలలకు లీడరు, రిక్ష దొక్కిన ఆయన మాదిగలకు లీడరు. అసలు 341 అంటే ఏందో తెలియనోడు 30 ఏళ్ళుగా మాదిగల్ని మోసం చేసుకుంటూ వచ్చిండు. మొన్న చెప్పిండు, ఇంటర్వ్యూలో చెప్పిండు, నేను చెప్తున్నా మాట కాదు, ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన మాటనే. 341 అంటే రాజ్యాంగంలో కనీసం సిస్టమ్ ఎట్లుంటుందో తెలియనోడు, ఆయనను గుడ్డిగా ఫాలో అయిన మాదిగ జాతి. ఐఎమ్ సారీ టు సే దట్.
విద్యావంతులైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు చెప్తున్న అంశాలను ఎక్కడ పక్కన పడేసి ఏదో గొప్ప మార్పు తీసుకొచ్చినట్టుగా, ఏదో గొప్ప జరిగిపోయినట్టుగా, మాదిగలేదో బాగుపడ్డట్టుగా, ఈ 30 ఏళ్ళుగా మాలలేదో బాగా దొబ్బితిన్నట్టుగా ఇవాళ ఈ చిత్రీకరణ ఏదైతే ఉందో అసలు చరిత్రను వక్రీకరించడమే. నేను ఎందుకంటున్నా ఈ మాట అంటే, డోర్ పెట్టండి అబ్బా, డోర్ పెట్టండి. ఈ డోర్ పెట్టేస్తే, ఏ బాబు ఎవరైనా మాట్లాడతాడా? బంద్ చేయమని. అయితే మిత్రులారా, వర్గీకరణ మూలాలు, సమస్యలు ఎక్కడికి వెళ్ళి ఏర్పడ్డాయి? వర్గీకరణ సమస్యకు మూలాలు ఆంధ్ర నుండి ఏర్పడ్డాయి. ఇది ఆంధ్ర ప్రాబ్లము. వర్గీకరణ మూలాలు ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయినాయి? సార్ రండి సార్. డాక్టర్ తెన్నటి ప్రసాద్ గారు, జయరాజ్ గారు వేదిక మీదకి రండి. సార్కి ఒక సీట్ ఇవ్వండి, పెద్ద మనిషికి. అన్న ఇక్కడ కూర్చుంటారు, మీరు కూర్చోండి. ఇట్రా అన్నకి ఇటు రండి సార్. రండి. మా దాంట్లో మా జాతిలో పెద్ద వారు. మీరు వెళ్ళిపోవాలి. అదే మీ ఎగ్జామ్ ఉంది, నెక్స్ట్ మీకే ఇస్తా బ్రదర్. ఆయన ఎగ్జామ్ ఉంది, మనవాడికి ఎగ్జామ్ రాస్తాం. అయితే మిత్రులారా, ఈ వర్గీకరణ సమస్య ఇక్కడ ఏ ఊర్లో పుట్టిందని మనోళ్ళు రికార్డ్ చేశారంటే ఇది 3లో పుట్టింది అనేది వాళ్ళ రికార్డు. వాస్తవం. కృష్ణమాదేవి కూడా అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసిందని. ఎస్, అంటే ఇది అంటే ఒక్క ఆంధ్ర ఏరియా అంటే ప్రాంతం అక్కడిది, నాయకుడు ఇక్కడోడు. నేను చెప్పే అంశం ఏంటంటే ప్రాంతం అక్కడి సమస్య, నాయకుడు ఇక్కడోడు. ప్రాంతం అక్కడిది, మాల సమస్య అయినా కూడా నాయకుడు ఇక్కడోడు. ఈ సమస్యకు మూలమైంది నా మాదే కాదు, నా మాల కాదు. ఈ సమస్యకు మూలం ఎవరు? నా మాదే కాదు, నా మాల కాదు. ఈ సమస్యకు మూలం పాలకులు. ఇవాళ బ్రిటిష్ ఎడ్యుకేషన్ కారణంగా అక్కడ మాలలు క్రైస్తవ మిషనరీలు వాళ్ళు పెట్టిన చర్చిలలో, స్కూళ్ళల్లో పోయి చదువుకొని ఆ క్రిస్టియన్, ఇప్పటికీ క్రిస్టియన్ కాలేజీలు ఉన్నాయి బాగా అక్కడ ఆంధ్రాలో. ఏసీ కాలేజ్ చాలా ఫేమస్, లయోలా కాలేజ్ చాలా ఫేమస్ ఇప్పటికీ కూడా. అట్లాంటి కాలేజీలు ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయిపోతాయి. అది మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుండి ప్రభావితంగా ఇవాళ ఆంధ్ర ప్రాంతంలో ఇవాళ విద్యావంతులు మనకంటే ముందు 100 ఏళ్ల ముందు వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి. మనకంటే మనది ఇవాళ ఇక్కడ ఏంటిది ఉర్దూ మీడియము, మా నిజాం ప్రభుత్వము ఉర్దూ మీడియంలో మమ్మల్ని చదవమన్నది. మాకు ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ లేదు. మా మాదిగోళ్ళు కూడా అక్కడ ఇంగ్లీష్ మీడియం కొంతమంది చదివిన వాళ్ళు అడ్వాన్స్ అయినారు, అక్కడ చదువుకున్నారు. కాబట్టి ఇక్కడ ఐఏఎస్లు అయింది ఎవరు? మాలలైన వాళ్ళే. ఈ రోజు వరకు దానకిషోర్ ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, రాహుల్ బోజా ఎక్కడికి వెళ్ళి వచ్చిండు తెలంగాణ ప్రభుత్వంలో. ఈరోజు స్టిల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఎవరు? మాకు అంబేద్కర్ గురించి చెప్పింది ఎవరు అసలు మా తెలంగాణలో? జేబీ రాజు, ఆయన ఎక్కడికి వచ్చిండు, కాకి మాధవరావు ఎక్కడికి వచ్చిండు. లేకపోతే మొత్తంగా ఇవాళ జస్టిస్ రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా ఏ మాలలు అయితే ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ఉన్నారో, ఏ మాదిగలు అయితే తక్కువ మంది ఉన్నారో వాళ్ళంతా ఆంధ్రలో, ఒక్క తెలంగాణలో లేడల్లా. ఒక్క ప్రమోటెడ్ ఐఏఎస్ రామకృష్ణ తప్ప ఎవరు తెలంగాణలో లేరు. రామ్ లక్ష్మణ్ ఎవరు సార్? సరే, అంటే రికార్డులో మాత్రం జస్టిస్ రామచంద్రరావు ఆయన మాత్రం ఉన్నాడు. కొంచెం ముందుకు రండి అన్న, మీరు కొంచెం అందరు ముందుకు రండి, దయచేసి ముందుకు రండి. ఇక్కడ ఖాళీలు సీట్లు, అందరు ముందుకు రండి. ఇక్కడ కూర్చుంటే మనకు బాగుంటుంది. ఇట్లా సీట్లు మంచిగా ఉన్నాయి, రండి ముందుకు రండి. ఎస్, ఆయన మాదిగా సార్ చెప్తున్న ఇంకో పేరు మాదిగా ఐఏఎస్ ప్రమోటెడ్, ఒక ఆయన మాల ఐఏఎస్ ప్రమోటెడ్, ఇద్దరు అనుకుందాం సార్ చెప్పినట్టుగా. కానీ ఆ లెక్కల ప్రకారం జస్టిస్ రామచంద్రరావు రిపోర్ట్ కమిటీ లెక్కల ప్రకారం అయితే దాంట్లో మా మాదిగలు కానీ మా మాలలు కానీ తెలంగాణలో లేరు. దాదాపుగా 90% మాలలు, ఆంధ్ర నుండి మాలలు ఉన్నారు, తర్వాత మాదిగలు ఉన్నారు.
మరి ఈ సమస్య అక్కడి సమస్యను ఇవాళ అక్కడ పరిస్థితులు వేరు, అక్కడ బ్రిటిష్ కాలం వేరు, అక్కడ వచ్చిన ప్రభుత్వాలు వేరు, వాళ్ళు ఇచ్చిన విధానాలు వేరు. అక్కడ చర్చి లోపలికి రానిచ్చింది, చర్చి స్కూల్ ఇచ్చింది, చర్చి ఆరోగ్యం ఇచ్చింది, అన్ని అవకాశాలు చర్చి అక్కడ కల్పించింది. ఇక్కడ కల్పించలే. ఈవెన్ ముస్లిమ్స్ కూడా మాకు మన భాగ్యారెడ్డి వర్మ పోరాటాల ఫలితంగా, అలాగే ఆయన పేరు బిఎస్ వెంకట్రావు, వీళ్ళు ఎక్కడైతే వీళ్ళు ఉన్నారో అరిగే రామస్వామి, ఇట్లాంటి మా దళిత మహనీయుల పోరాట ఫలితంగా మాకు బ్రిటిష్ వీళ్ళ నిజాం ప్రభుత్వంలో స్కూల్స్ కొన్ని తర్వాత పెట్టారు, కొంత బడ్జెట్ ఇచ్చారు. మీకంటే 100 ఏళ్ళ తర్వాత మాకు ఇక్కడ బడ్జెట్ వచ్చింది, 100 ఏళ్ళ తర్వాత అంతో ఇంతో. అందుకే మేము వెనకబడిపోయినాం, అందుకే మీరు అడ్వాన్స్గా ఉన్నారు. సో కారణం అది. కారణము మాలలు పాలకులయ్యో, మాలలు దోపిడీ చేసో రాలేడ. కారణము బ్రిటిష్ ఎడ్యుకేషను, కారణం అక్కడ పాలక సమాజము, కారణము కాంగ్రెస్ పార్టీ మాలలకు అవకాశాలు ఇవ్వడము, మాదిగలకి ఇవ్వకపోవడము, తెలుగుదేశం పార్టీ మాదిగలకి ఇవ్వడము. సో మాదిగలకు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇవాళ వాళ్ళకు ఓట్లేయాలని చెప్పేసి మా నాయకుడు వాళ్ళ టర్న్ చేసి టోటల్గా తెలుగుదేశంకు సరెండర్ అయిపోయి ఇవాళ తెచ్చిన, తనకు అధికారం లేకపోయినా తెచ్చిన చట్టం ద్వారా ఇవాళ సుప్రీంకోర్టు కొట్లాట స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయిన కొట్లాటలో ఈ నాయకుడు ఎప్పుడు ఇంప్లీడ్ అయ్యాడు, ఎప్పుడు కేసు వేసాడు? 2004లో సుప్రీంకోర్టు ఈవీ చిన్నయ్య కేసులో తీర్పు 341 సవరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని చెప్తే 2022లో ఈయన వేసాడు కేసు. అంటే ఎన్ని సంవత్సరాలు? 18 ఏళ్ళు. అంటే ఎవరైనా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ చేయడానికి 18 ఏళ్ళు పడుతుందా? అసలు ఈ జడ్జిమెంట్ ఏ కేసు, ఎవరిది జడ్జిమెంట్ ఇది? ఇది పంజాబ్ దళితులది. దీంట్లో ట్రైబల్స్ ఎట్లా వచ్చిండ్రు? ట్రైబల్స్కు సంబంధించి జడ్జిమెంట్ ఎట్లా ఇచ్చిండ్రు వీళ్ళు? ఏ పిటిషనర్ ఇందులో ఉన్నాడు? ట్రైబల్ పిటిషనరు. ఎస్సీ ఎస్టీల పేరు మీద ఎట్లా ఇచ్చిండ్రు జడ్జిమెంట్ ఇది? సుమోటో తీసుకున్నప్పుడు మా దేశంలో ఇన్ని సమస్యలు మావి ఉన్నాయి కదా, ఒక్క సుమోటో ఎందుకు తీసుకోలేదు మీరు? మా గవాయి గారు ఇంకా 2 నెలల తర్వాత కాబోయే సీజీఎఫ్ ఇండియా కోసము మా జాతిని అంతా అమ్మేస్తాడా? మా జాతిని అంతా మనవాదులకు, ఆర్ఎస్ఎస్ బీజేపీ మనవాద కుట్రలకు మమ్మల్ని బలిగమ్మంటాడా? మా బలిగమ్మడానికి మా మందకృష్ణ సహకరిస్తే మేము చదువుకున్న వాళ్ళు మేమంతా కూడా అయ్యా బంచ నువ్వు చెప్పింది గొప్ప జడ్జిమెంట్ వచ్చింది, ఆ జడ్జిమెంట్ ఇవాళ మొత్తం జాతిని అంతా బాగు చేస్తున్నది, మేమంతా నీకు కాళ్ళ మొత్తం విజయోత్సవాలు చేసుకుంటాం. మా మాదిగల మహాత్ముడు మండే సూర్యుడు మహాత్ముడు మందకృష్ణ మాదిగా ఇవాళ తీసుకొచ్చిన పోరాట ఫలితంగా 30 ఏళ్ళుగా మాకు అనేక రకాల అవకాశాలు రాబోతున్నాయి. ఈ దేశ ప్రధానమంత్రి కాబోతున్నాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు కాబోతున్నాం, ఈ రాష్ట్రంలో కీలకమైన పొజిషన్స్ అన్ని మాకు మా మాదిగ జాతికి రాబోతున్నాయి. ఆ తీర్పు అంతా కూడా మొత్తం మాదిగ జాతిని ఇలా మహోన్నతమ స్థితిలో నెట్టేయబోతుందా? అదా ఆ తీర్పు? ఆ తీర్పాన ఇవాళ చదివి వినిపించాలా? తీర్పు ఏందో? ఆ తీర్పులో ఇంతకుముందు చెప్పిన కీలకమైన అంశాలు లేకుండా ఆ తీర్పు అమలయ్యే పరిస్థితి ఉందా? ఉంటే మరి ఎందుకు మీకు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి నేను ఇమ్మీడియట్లీ అమలు చేస్తాను, ఆర్డినెన్స్ తెస్తాను ఇలా కమిటీ దాకా ఎందుకు పోయిండు? నిజంగా నీ తీర్పే కరెక్ట్ అయితే, నీ తీర్పే దాంట్లో సారాంశంలో బ్రహ్మాండంగా ఉంటే ఇలా కమిటీ వేయాల్సిన పరిస్థితి ఏంది? ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాక మళ్ళీ కమిటీ వేస్తావా? నిజంగా న్యాయమైన తీర్పే ఉంటే, రాజ్యాంగబద్ధమైన తీర్పే అదైతే 100కు పైగా రివ్యూ పిటిషన్లు పడతాయా? ఈ దేశంలో చాలా మంది దళిత సంఘాలు ఇవాళ ఉత్తరాదిలో ఉన్న చమార్ సంఘాలు అన్నీ కూడా ఇవాళ సుప్రీంకోర్టుకు పోయినాయి. ఒక్క దక్షిణాదిలో మాల సంఘాలే కాదు, ఉత్తరాదిలో మాదిగ సంఘాలు కూడా పోయినాయి, బీఎస్పీతో సహా. ఇవాళ దేశంలో 100కు పైగా ఉన్న ఎంపీలు దాన్ని మొదటి నుండి వ్యతిరేకిస్తున్నారు, ఈ రోజు వరకు కూడా వ్యతిరేకిస్తున్నారు. నేను చెప్పిన 371Dని ఎవడైనా వ్యతిరేకిస్తారా? ఈ దేశంలో ఎవడైనా వ్యతిరేకిస్తారా? ఉత్తరాది ఎంపీ ఎవడైనా వ్యతిరేకిస్తారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్యను దేశ సమస్యగా ఎందుకు మార్చింది సుప్రీంకోర్టు? ఇది ఏపీ కేసు, ఇవి చిన్నయ్య కేసు ఏపీ కేసు, లేదంటే పంజాబ్ కేసు అది పంజాబ్ కేసు. ఇది దేశ సమస్యగా ఎట్లా మారింది? దీన్ని దేశ సమస్యగా ఎందుకు మార్చిండ్రు? ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో మీకు అధికారం ఉంది. ఆర్టికల్ 15(4) ప్రకారంగా 16(4) ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ పెంచవచ్చు, తగ్గించుకోవచ్చు.
దానికి 341కి ఏం సంబంధము? 341 సవరించమని ఎందుకు మా నాయకుడు 30 ఏళ్ళుగా కొట్లాడిండు? అవసరమైంది, అవసరం లేదని చెప్పింది కదా సుప్రీంకోర్టు ఇవాళ. మరి నువ్వెందుకు కొట్లాడినావు? 30 ఏళ్ళుగా ఎవరిని మోసం చేయడానికి కొట్లాడినావు? నేను చెప్పిన కదా 2001లో నేను మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నాను కదా, అయ్యా ఇది మనకు సంబంధం లేదు మ్యాటర్ అయ్యా, 341కి మనకేం సంబంధమే లేదు. ఇది ఓన్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్య. వీళ్ళంతా కూడా వ్యవస్థాపకులు ఇక్కడే ఉన్నారు. వ్యవస్థాపకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజర్వేషన్ సమస్య అని చెప్పింది వీళ్ళు. ఏపీ ఎంఆర్పిఎస్, అది నేషనల్ ఎంఆర్పిఎస్ కాదు, అది ఏపీ ఎంఆర్పిఎస్, ఆంధ్రప్రదేశ్ సమస్య. అది భారతదేశ సమస్య కాదు. అది తమిళనాడు ఆ సమస్యను పరిష్కరించుకుంది, పంజాబ్ ఆ సమస్యను పరిష్కరించుకుంది, మిగతా రాష్ట్రంలో ఆ సమస్య పరిష్కారం అయింది. ఇది దేశ సమస్యగా ఎందుకు మార్చింది సుప్రీంకోర్టు? ఎందుకు జడ్జిమెంట్ ఇచ్చింది? కుట్రైంది. దళితులను విభజించి పర్మనెంట్గా పాలించే కుట్రలో భాగంగా వచ్చిన ఈ జడ్జిమెంట్ను ఎట్లా స్వాగతిస్తాం? మేము చదువుకున్న వాళ్ళుగా 20 ఏళ్ళుగా రాజ్యాంగాన్ని బోధిస్తున్న వాళ్ళుగా రాజ్యాంగ మౌలిక సూత్రానికి విరుద్ధంగా క్రీమీ లేయర్ అనే సూత్రమే లేదు రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు. దానికి విరుద్ధంగా ఎట్లా ఒక సుప్రీంకోర్టు తీర్పిస్తుంది? ఎస్టీలు పిటిషనర్స్గా లేని ఈ జడ్జిమెంటు పంజాబ్కు పరిమితమైన జడ్జిమెంటు, నీకు సంబంధం లేని జడ్జిమెంట్లో ఇవాళ నువ్వెట్లా క్లెయిమ్ చేసుకుంటావు? సో అనేక కీలకమైన అంశాల జోలికి మనం పోగలిగితే ఈ జడ్జిమెంట్ అంతా కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ డైరెక్షన్లో వచ్చింది. ఆ రోజు కృష్ణమాది గారు సుప్రీంకోర్టు ప్రెమిసెస్లో చెప్పిండు. ఏమని చెప్పిండు? ఇది బీజేపీ, మా ప్రధానమంత్రి, అలాగే అమిత్ షా, కిషన్ రెడ్డి, మా బీజేపీ వాళ్ళందరూ కూడా వాళ్ళతో సహకారంతోనే వచ్చిందని చెప్పిండే. ఇది రాజ్యాంగంలో ఉన్న నియమావళి ప్రకారంగా వచ్చిందని చెప్పిండా? చెప్పలే. కరెక్ట్ చెప్పినావు. ఆయన అక్కడ చేసింది చెప్పిండు. అయితే మిత్రులారా, ఇవాళ నన్ను మాదిగలలో ఎంతోమంది ఇవాళ తిట్టుకుంటానంటే, మామూలుగా తిట్టుకోవట్లేదు, నా మీద ట్రోలింగ్స్ ఎట్లా పెడుతున్నారంటే మామూలు ట్రోలింగ్స్ కాదు. కానీ భయపడేది లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా నేను ఈ మనవాదులకు భయపడే ప్రశ్నే లేదంటున్నా. ఈ సందర్భంగా ఈ మనవాదుల కుట్రలను ఛేదించే దమ్ము ఇక్కడ మన దగ్గరే ఉంది, దళితుల దగ్గరే ఉంది. అందుకే భయపడి దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా ఇవ్వకుండా క్రైస్తవులు పెరుగుతారు. 30% జనాభా వస్తుంది ఈ దేశంలో. ఇప్పటికే దళితులంతా క్రైస్తవ మతంలోకి పోయి ఐఏఎస్లై ఐపీఎస్లై వాళ్ళ హక్కులను ప్రశ్నిస్తూ ఆత్మగౌరవంగా కోటు సూటు బూటు వేసుకొని తిరుగుతున్నారు. దాన్ని బ్రేక్ చేయాలి. మూతికి ముంత ఇది కట్టుకొని అయ్యా బాంచని అనుకుంటా ఈ రోజు వరకు కూడా, నిన్న కాక మొన్న నేను 3 నెలల క్రితము నేను టూలెట్ బోర్డు ఉంటే నా ఇంటి పక్కన మహాలక్ష్మి అనే అపార్ట్మెంట్లో ఒక రెడ్డోడి అపార్ట్మెంట్ అది. దాంట్లో పోయి నాకు ఇల్లు కావాలంటే నన్ను చూడంగానే వాడు కర్ణాటక రెడ్డివాడు నన్ను చూడంగానే వీడు ఎర్రగా మంచిగా బుర్రగా ఉన్నాడు, నిజంగానే బాపనోడేమో అనుకొని నాకు ఇల్లుకు అడ్వాన్స్ 3 నెలలు తీసుకొని ఏదో అనుకుంటాడేమో, ఎవడో క్షత్రియో బాబునోడో అనుకున్నాడేమో. అయితే అనుకొని నాకు వాడు 3 నెలలు అడ్వాన్స్ తీసుకున్నాడు నా దగ్గర. తీసుకున్న తర్వాత లోకల్ రెడ్డిస్ వాళ్ళంతా చెప్పినట్టు వానికి, అరే ఎంఆర్పిఎస్లో తిరుగుతాడు, ఏ మదకృష్ణ మాదిగా ఎంబడి తిరుగుతాడు, నువ్వు గానికి ఎట్లా ఇస్తావా నువ్వు అంటే, అయితే నేను ఇయ్యానని చెప్పేసి వాడు ఇల్లుకి ఇయ్యకు మళ్ళీ నా అమౌంట్ ఇమీడియట్లీ రిటర్న్ కొట్టేసి, అరే ఎందుకు కొట్టేసినారు భయ, నాకు రిటర్న్ అమౌంట్ ఎందుకు కొట్టినవరా అని చెప్పి నేను అడిగితే, అయ్యో నన్ను ఉరిశిక్ష చేసినా నేను నీకు అంటాడు. నాకు నువ్వు మీరు ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు కదా, నాకు ఉరిశిక్ష చేసినా కూడా నేను నీకు ఇల్లు అంటాడు. నేను పోయి మన ఏసీపీ జగన్ మనోడు మాదిగోడు, ఆయన మాదిగానే కదా మాదిగోడు, ఆయన దగ్గర పోయి నేను ఒక పిటిషన్ పెట్టి, అయ్యా నేను ఇట్లా చేసిన ఇట్లా ఇల్లుకిరా ఇస్తా అన్నాడు, పైసలు తీసుకున్నాడు, ఎవిడెన్స్ ఇది అని చెప్పేసి, తారనాక సార్ ఇల్లుకిరా ఇస్తా అన్నాడు, ఎవిడెన్స్ ఇది వాడు కులం తెలవగానే నేను ఇయ్యనంటాడు. అందులో ఎంఆర్పిఎస్లకు అసలే ఇయ్యనంటాడు. మీరు ఎస్సీ ఎస్టీ పెట్టి దందా పెడతారు కాబట్టి మీకు నేను ఇల్లు అని అన్నాడు. నువ్వు నన్ను ఉరిశిక్ష, ఏసీబీ దగ్గర కూడా అదే చెప్తాడు వాడు, సార్ మీరు నాకు ఉరిశిక్ష చేసినా నేను ఇయ్య సార్ నాకు ఇల్లు అంటాడు. దీనికి ఎవరు సాక్ష్యము? ఎంబీఎస్ఎఫ్ నాయకుడు విజయ్ సాక్ష్యం, నా స్టూడెంట్ ఆడు. అప్పుడు అక్కడే ఉన్నాడు నేను పోయి పిటిషన్ ఇచ్చేటప్పుడు, ఆయన ఏసీబీ దగ్గరే ఉన్నాడు. అంటే నీ 30 ఏళ్ళ పోరాటంలో ఫలితంలో ఇవాళ సాధించింది ఏమిటి? నీ దందాలు
మాదిగలకు ఇల్లు ఇచ్చే పరిస్థితి లేదు. చదువుకున్న నా వాడికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కొలంబియాలో నేను లెక్చర్ ఇచ్చేస్తున్నా, లండన్ స్కూల్ ఆఫ్లో లెక్చర్ ఇచ్చేస్తున్నా, ఇవాళ ఆక్స్ఫర్డ్లో లెక్చర్స్ ఇచ్చేస్తున్నా. అట్లాంటి నాకే ఇల్లు ఇచ్చే గతి లేదు ఇక్కడ. మరి మన ఊరోళ్ళ పరిస్థితి ఏంటి, మాదిగోళ్ళ పరిస్థితి, మాల పరిస్థితి? అరే ఇప్పటికీ ఒక రాష్ట్రపతి బయట ఉండే మొక్కుని వచ్చిండు. ఒక రాష్ట్రపతి ముర్ము, ఆమె కనీసం రాష్ట్రపతి ఆఫీసును ఓపెన్ చేసే అధికారం ఆమెకు లేదు. మన కేంద్ర మంత్రి జౌలి శాఖ మంత్రిగా ఉన్న మన అన్న తనకి స్వర్గీయ వెంకటస్వామి ఆయన కూడా పూరి జగన్నాథ్ టెంపుల్ బయట నుండి మొక్కి వచ్చిండు. పివి నరసింహరావు లోపల పోయిండు, ఈయన బయట మొక్కిండు. ఈ రోజు వరకు అదే పరిస్థితి, ఆ రోజు వరకు కూడా అదే పరిస్థితి. మరి ఎక్కడ మారిందండి? ఎక్కడ మాలోళ్ళకి ఎక్కడ టెంపుల్ ఎంట్రీ దొరికిందండి? మాలోళ్ళకి ఎక్కడ ఉన్నత స్థానాలు దొరికినాయండి? ఎక్కడ అడ్వాన్స్గా బాగుపడ్డారండి? లేదంటే ముఖ్యమంత్రులు అయినరండి? ఒక్కసారి ముఖ్యమంత్రి అయిండు పాపం ఆయన, ఎవరు సంజీవ్ అయ్య, అది కూడా ఇద్దరు రెడ్లు కొట్లాడుకుంటే, రాయలసీమ రెడ్లు కొట్లాడుకుంటే తట్టుకోలేక ఏం చేసింది పాపం, అమాయకుడిని తీసుకొచ్చి సీట్లో కూర్చోబెట్టిండ్రు, తీసి పడేయంగారు. మళ్ళీ సంవత్సరం తర్వాత 11 నెలల్లో ఆయనను తీసేసిండు. ఆయన గొప్ప ఆ 11 నెలలు కూడా గొప్ప పరిపాలన చేసిండు ఈ రెడ్లందరికంటే కూడా. మరి అట్లాంటివి ఇవాళ వాళ్ళు ఏదో పాలక సమాజంగా అయినట్టు. అరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను 50 ఏళ్ళు రెడ్లు పరిపాలించారండి. ఈరోజు వరకు కూడా ఒక బీసీకి అవకాశం లేదు, ఒక ఎస్సీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు, తెలంగాణలో కూడా లేదు. ఇవాళ మాల మాదిగలు కలవకుండా పర్మనెంట్గా విడిపోయి వచ్చే కుక్కకు భిక్ష కంటే అంతకంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు జడ్జిమెంట్ అమలైతే. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పదలుచుకున్న ఈ సందర్భంగా N9 టీవీ ద్వారా, అలాగే నిజాం చంద్రబోస్ టీవీ ద్వారా చెప్పదలుచుకున్న ఈ సందర్భంగా 2 లక్షల ఉద్యోగాలు రేవంత్ రెడ్డి ప్రకటించిండు. ఇవాళ అసెంబ్లీలో కూడా ఆయన జాబ్ క్యాలెండర్ ప్రకటించిండు. ఒకవేళ అన్ని కనుక అమలైతే ఎన్ని వస్తాయి? 15% ప్రకారంగా 30,000 ఉద్యోగాలు వస్తాయి. ఆ 30,000 ఉద్యోగాలలో మా మాదిగలు 60% ఉన్నారు కాబట్టి అనుకున్న జనాభా లెక్కలు చెప్పాలి, నాకు తెలియదు అని బయట ప్రచారం ఎంత ఉందో దాని ప్రకారంగా వచ్చినా మాకు ఎంత వస్తాయి అలా? మాకు మా అనుబంధ కులాలకు 30,000 18,000 వస్తాయి అనుకుందాం, అంతే కదా? మీరు లెక్కల మాస్టర్ మీరే చెప్పాలి. 18,000 వస్తాయి అనుకుందాం. 18,000, ఆ 18,000 ఉద్యోగాలు, అది కూడా మొత్తం 2 లక్షలు నింపితే, మరి ఆ 18,000 ఉద్యోగాల కోసము ఆ 18,000 మాలా మాదిగా ఉపకులాలు పోతే కలుపుకొని తీసేస్తే మాకు అన్ని కలిపి మాకు 12,000 అనుకుందాం. 4,000 కనుక ఉపకులాలు కనుక పోతే అనుకుంటే ఓవరాల్గా ఊరికే నేను గెస్ట్ చేస్తున్నా అంతే. 12,000 ఉద్యోగాల కోసం 30 ఏళ్ళ పోరాటం జరుగుతుందా? ఒకవేళ అయితే గీతే లక్షలాది బ్యాక్లాగ్ పోస్టులు పక్కన పడి, అదే అంటున్నానా, వర్గీకరణ లేకపోయినా వస్తాయి. జనాభా ఎక్కువ ఉంది కదా, మాలలో అక్కడ జనాభా ఎక్కువ తెలంగాణ ఆంధ్రలో, ఇక్కడ మాదిగలు ఎక్కువ. వర్గీకరణ అక్కడ లేకపోయినా వస్తాయి, ఇక్కడ లేకపోయినా వస్తాయి అవి. అరే నీ ఉరగబెట్టింది ఏంది పోయి? ఒకవేళ 10,000 మాకు వచ్చిన వర్గీకరణ లేకపోయినా ఎక్స్ట్రా వచ్చేది ఎంత? 2,000 3,000 అనుకుందాం. మా 2,000 3,000 ఉద్యోగాలకు 30 ఏళ్ళు కొట్లాడాలా మేము? మరి లక్షల కోట్ల బడ్జెట్ మాకు అమలు కాలే, ప్రభుత్వాలు చేయలే, పోయినాయి. ఏ రంగంలో మాకు వాటా రాలే, మా దళితులకు వాటా రాలే, పోయింది. సప్లా నిధులు పోయినాయి, రియల్ ఎస్టేట్ పోయింది, సినిమా ఇండస్ట్రీ పోయింది, ఎన్నో రంగాల్లో వ్యాపారంలో పోయింది, మాకు ఏది కాంట్రాక్టులలో పోయింది. మాకు ఏ రంగంలో మా వాటా మాకు రాలే. సప్లా నిధులు 60,000 కోట్లు, మొత్తం 6,000 కూడా ఖర్చు పెట్టలే, 6,000 నిధులు కూడా ఖర్చు పెట్టలే. మరి అడిగినావా ఎన్నడన్నా? నువ్వు ఎన్నడన్నా అడిగినావా అంటనా? ఎన్నడన్నా మాలా మహానాడు ఏదో చెన్నై అడిగిందా అంటనా? పాప ఆయనకు తెలియదు కూడా తెలియదు, ఈ పైసలు ఎన్నో కూడా తెలియదు ఆయనకి, ఈయన కూడా తెలియదు. సో కాబట్టి మిత్రులారా, ఇంకెక్కువ సమయం తీసుకోకుండా ఈ జడ్జిమెంట్ను అమలు చేయాలంటే ఎంపిరికల్ డేటా కావాలి, ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ జరగాలి. ఆ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్లో ఈ ఎంపిరికల్ డేటా క్యాస్ట్ సెన్సెస్ ఉండాలి. అందులో ఇప్పుడు మొన్నటిదాకా మేము క్యాస్ట్ సెన్సెస్కి వ్యతిరేకమన్నది బీజేపీ, దాన్ని ఆమోదించాలి. బీహార్లోనే ఆమోదిస్తే హైకోర్టు ఇవాళ ఆపింది, హైకోర్టు సుప్రీంకోర్టు కూడా హైకోర్టు జడ్జిమెంట్ను ఇవాళ సమర్థించింది. అక్కడ అమలైతే లేవు క్యాస్ట్ సెన్సెస్ జరిగినాక కూడా. అంటే ఇంత తతంగా ఉన్న దాన్ని రేవంత్ రెడ్డి, నేను ఇమీడియట్లీ దేశంలో నంబర్ 1 ముఖ్యమంత్రిని, నేనే
నేను ఇమ్మీడియట్గా అమలు చేస్తా, మొన్న అంతకుముందు నా నోటిఫికేషన్లో కూడా అమలు చేస్తా అన్నాడు. ఈ జడ్జిమెంట్ చదివిండా అసలు? ఒక పేజ్ అయినా చదివి మాట్లాడిండా ఆయన రేవంత్ రెడ్డి? మరి చదివినోడైతే ఇమీడియట్లీ ఆర్డినెన్స్ ఎందుకులే, మళ్ళీ ఎందుకు కమిటీ వేసిండు అంటే మా మాదిగోళ్ళు చెప్పేది ఏంటంటే అక్కడ మాలా ఉన్నాడు ఖర్గే, అక్కడ మాలా ఉన్నాడు ఖర్గే, ఇక్కడ డిప్యూటీ సీఎం మాలా దాసరి ఉన్నాడు. అరే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను ఎవరు కూడా ఆపలేరు. అమలు చేసడానికి వస్తే అమలు చేయాలనుకుంటే నీ ఖర్గే చేయలేడు, ఈయన పేరు బట్టి చేయలేడు, ఎవరు ఏం చేయలేరండి. నువ్వు కనుక నువ్వు చేస్తా అనుకుంటే ఎవరు ఏమీ చేయలేరు. కానీ మాలా మాదిగలకు సమస్య పరిష్కారం కావద్దు, వాళ్ళు కొట్లాడుకోవాలి, అది అట్లనే ఉండాలి. చేసేటట్టుగా లేదు జడ్జిమెంట్ కూడా. కాబట్టే ఇలా ఆయన వెనుకపోయిండు. ఇలా పెద్ద మాదిగనన్నా చెప్పుకున్న చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేదు? కాబట్టి మిత్రులారా, నేను ఒకటే చెప్పాల్సుకున్నా, ఇవాళ 371D ప్రకారంగానే ఇప్పటికి కూడా వర్గీకరణ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. దానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో సంబంధం లేదు. ఇప్పటికి విద్యా ఉద్యోగ రంగంలో తెలంగాణ ఆంధ్రాలో 2 రకాల్లో ఇవాళ జోనల్ సిస్టమ్ అమలవుతుంది. ఆ జోనల్ సిస్టంలో వాళ్ళ జిల్లాను యూనిట్ చేసుకొని ఆయా జనాభా ఆధారంగా అమలు చేస్తున్నారు. దాంట్లో మనది కూడా చేసుకోవచ్చు. నేను ఆ రోజు నుండి చెప్తున్నా, ఈ రోజు కూడా చెప్తున్నా, దానికి క్రిమిలేయర్తో సంబంధం లేదు. దానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో సంబంధం లేదు, దానికి 341తో సంబంధం లేదు. ఎక్స్క్లూజివ్ 371D ఏర్పడదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలో విద్యా ఉద్యోగ రంగాల్లో వెనుకబడిన వాళ్ళకి అవకాశాలు ఇవ్వడానికి ఇచ్చింది. ఇదే సేమ్ ప్రిన్సిపల్. జనాభా ప్రాతిపదికన ఇవాళ మాదిగా ఫర్ ఎగ్జాంపుల్ జనాభా ఇవ్వకపోతే 7% లేదా 12% అనుకున్నా, 7% అనుకున్నా, ఇవాళ మహబూబ్నగర్ జిల్లా జనాభా మాదిగలది వేరు, అక్కడ ఆదిలాబాద్ జిల్లా మాదిగల జనాభా వేరు, ఆదిలాబాద్ జిల్లా మాలల జనాభా వేరు, మహబూబ్నగర్ జిల్లా మాలల జనాభా వేరు. జనాభా ఈ యూనిట్ ప్రకారంగా చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. అట్లాగే ఈస్ట్ గోదావరి మాలల జనాభా వేరు, రాయలసీమ జనాభా వేరు, అంతే కదా. కాబట్టి జిల్లాల యూనిట్గా 371D ప్రకారంగా మాత్రమే సొల్యూషన్ ఉంది. చేసుకోవచ్చు. ఎందుకు చేసుకోమని ఎందుకు డిమాండ్ చేయట్లేదు ఈ మాదిగ సంఘాలు? ఎందుకు డిమాండ్ చేయట్లేదు ఈ మాల సంఘాలు? మేము మొదటి నుండి మొత్తుకుంటున్నా కూడా. ఎందుకంటే వాళ్ళకి సమస్య పరిష్కారం. ఏం సార్ ఏం కావాలి బాబు? ఒకసారి టీ చేయమని చెప్పి ఆయనకు చెప్పమని చెప్పు. వచ్చిందా? ఇమ్మనండి. అయితే ఇవాళ మాలలకు కానీ మాదిగ సంఘాలకు కానీ ఈ సమస్య పరిష్కారం కావడం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అంటే ఆగస్టు 5వ తారీఖు 2016లో ఇట్లనే నేను మా ప్రిన్సిపాల్గా ఉండి గద్దరన్న, ఇటు ప్రొఫెసర్ ముత్తన్న, తర్వాత ఇంకా ప్రముఖ మాదిగ మేధావులందరినీ పిలిచి మీటింగ్ పెడితే ఈ సంఘాలు 2 వచ్చి దాడి చేసుకొని నా తలకాయ బలగొట్టినాయి. నువ్వు ఎట్లా పెడతారో కొడక, ఈ సమస్య ఎట్లా పరిష్కారం చేస్తారు? గద్దరన్న కూడా నూకేసిర్రు, నా తలకాయ బలగొట్టిండ్రు. మీరు వచ్చిరా సార్? మీరు రాలేదు. అట్లా వాళ్ళకు సమస్య పరిష్కారం కావడం ఇష్టం లేదు. ఈరోజు మేమిద్దరం కూడా సమస్య పరిష్కారం కావాలని అనుకొని మిమ్మల్ని అందరినీ పిలిస్తే కూడా సార్ మీద ఎన్ని ట్రోలింగ్స్, నా మీద ఎన్ని ట్రోలింగ్స్, ఎంత విమర్శలు, వాటన్నిటికీ సమాధానము మరి ఫౌండర్, జనరల్ సెక్రటరీ సమాధానం చెప్పాలి. ఎందుకంటే వారు చాలా నిజాయితీగా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు.